చూపండి. సార్ మా పాప రావాలా మాకు పెద్దలు ఎన్ రాజన్ చెప్తున్నారు. వారికి కూడా స్వాగతం సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ. ఓకే ప్రారంభి. అలాగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్ నంగాడ ఉపాధ్యాయులకి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకి శుభ ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. తల్లిదండ్రులు పాఠశాల వ్యవస్థలో భాగం కావాలి. పిల్లల ఆశలు ఆశయాలకి ప్రభుత్వం ఎంత బాధ్యతతో ఉందో తెలుసుకోవడంతో పాటుగా మా పిల్లల భవిష్యత్తుని ఈ విధంగా మలచండి అని సూచనలు చేయడానికి మిమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి ఈ మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి రావడం నా అదృష్టం. నేను కూడా ప్రభుత్వ బడిలోనే చదువుకున్నా. అంగన్వాడీ నుంచి యూనివర్సిటీ వరకు ఎక్కడ ప్రైవేట్ స్కూల్ వాసన కూడా నాకు తెలియదు. ప్రైవేట్ స్కూళ్ళలో కానీ కార్పొరేట్ స్కూళ్ళలో కానీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ నేను ఒక తండ్రిని అయ్యాక నా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదివాక నాకు అర్థమైంది. అక్కడ పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతారు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టింది మీరేనా అడుగుతారు. మీ పిల్లలు ఈ స్థితిలో ఉన్నారని డిస్కస్ చేస్తారు. మా పిల్లలు ఇలా కావాలి, ఈ సబ్జెక్ట్ టీచర్తో ఈ ఇబ్బంది ఉంది, ఈ ప్రిన్సిపల్తో ఈ సమస్య ఉంది, డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫలానా వ్యక్తి ఆన్సర్ చేయడం లేదు. ఇవన్నీ కూడా ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో చర్చిస్తారు. ఎందుకు ఇది సంపన్న వర్గాలకే పరిమితం కావాలా? వాళ్ళు చదువుతున్నారు, వీళ్ళు చదువుతున్నారు. వాళ్ళు వెళ్ళేదే బడికే, వీళ్ళు వెళ్ళేది బడికే. ఆ తల్లిదండ్రులు పంపిస్తున్నది
వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసమే, వీళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నది వీళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసమే. మరి అక్కడొక రూలు, ఇక్కడొక రూలు ఏమి? అక్కడ అవకాశం ఉంది, ఇక్కడ అవకాశం ఎందుకు లేదు? మరి అక్కడ అవకాశాలు ఉంది కాబట్టే ఎదుగుతున్నారన్నటువంటి అపోహ ఎందుకు మిగిలిపోవాలా? మనం చేయలేని పని కాదే, మనకు సాధ్యం కాని పని కాదే, మనకు అవకాశం లేనటువంటి విషయం కాదే. మరి ఈ చిన్న వ్యత్యాసం ఎందుకు సమాజాన్ని రెండుగా చీల్చాలా అన్నటువంటి ఆలోచన నుంచి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఒక సమిష్టి నిర్ణయంతో ఈ మెగా తల్లిదండ్రుల సమావేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. మీ అందరికీ మీ బిడ్డలు ఎదగాలన్నటువంటి ఆలోచన ఉంది. మీ అందరికీ నా బిడ్డ కలెక్టరో, ఎస్పీనో, డాక్టరో, పెద్ద ఆఫీసరో, పెద్ద ఇంజనీరో, సైంటిస్టో కావాలని కోరుకుంది. మరి దానికి కావాల్సినటువంటి రీతిగా మీ బిడ్డ చదువుతున్నాడా లేదా? మీ బిడ్డలో ఎన్ని మార్పులు ఉన్నాయి? మీ బిడ్డకి ఎన్ని మార్కులు వస్తున్నాయి? మీ బిడ్డలు మీకు చెప్తే తప్ప తెలియదు. రోజువారీ మీతో ఎలా ఉన్నాడు, ఉపాధ్యాయులతో ఎలా ఉన్నాడు, తోటి విద్యార్థులతో ఎలా ఉన్నాడు అన్న విషయం మీకు కనీసం కూడా అవగాహన ఉండదు. అందుకే రోజువారీ మీతో ఎలా ఉన్నాడు, మిగతా సమాజంతో ఎలా ఉన్నాడు, మీతో ఎలా ఉన్నాడు, ఉపాధ్యాయులతో ఎలా ఉన్నాడు అన్న విషయం మీరు తెలుసుకున్నట్లయితే ఆ రోజు నుంచి కూడా ఒక చక్కని మార్గాన్ని చేసుకోగలుగుతారు అన్నటువంటి బృహత్తరమైనటువంటి ఆశయంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.